నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చాలండి. ఇక్కడ దేవుడు బాధపడుతున్న సంఘటన మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం. ఫస్ట్ టైము ఆయన బాధపడుతూ హృదయములో నొచ్చుకున్నాడు. అంటే ఏంటి నొచ్చుకోవడం అంటే? నొచ్చుకోవడం అంటే ఉదాహరణకి పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టము లేని పనులు చేసి ఎక్కడనో చెడ్డ పేరు తీసుకొచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఊరంతా బయట వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి విపరీతంగా బాధ పెట్టి తిట్టి, నీ కొడుకు ఇలాంటి వ్యక్తిని ఎందుకు కన్నావు, ఎందుకు ఇలా చేశావు అని మాట్లాడుతూ ఉంటే ఎంత హృదయం పగిలిపోద్దో మనకు తెలుసు. అది నొచ్చుకోవడం. లేకపోతే పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి, అమ్మ అందరూ పాస్ అయిపోయినారు, నీ కొడుకు ఒక్కడే ఫెయిల్ అయిపోయాడంటే ఎట్లుంటుంది? నొచ్చుకోవడం హృదయం. అమ్మ అందరికీ జాబులు వచ్చినాయి, మీ అబ్బాయికి రాలా, నొచ్చుకోవడం. ఇదిగో నీ కొడుకు ఒక్కడే బాగలేడు, నీ కూతురు ఒక్కడే బాగలేదు, కూతురే బాగలేదు, అందరూ బాగున్నారు అని అంటే నొచ్చుకోవడం. నీ బ్రతికేంటి అవమానించి బాధ పెట్టి నొచ్చుకోవడం అంటే చాలా బాధకు గురి చేయడం నొచ్చుకోవడం. నొచ్చుకోవడం అంటే అంత బాధకరమైనది నొచ్చుకోవడం అంటే. అలాంటి బాధకరమైన సంఘటన మనకు మన అనుభవాల్లో తెలుసు. కానీ దేవుడే మొట్టమొదటిసారిగా యెహోవా దేవుడు నొచ్చుకునే విధానాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. యెహోవా దేవుడే నొచ్చుకునే విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన నొచ్చుకుంటున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అంటే చూడండి 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది, వారి హృదయము పాడైపోయింది. వీరిని నేను ఎందుకు పుట్టించానా, ఎందుకు కన్నానా, నేను ఎందుకు వీళ్ళను కన్నానని బాధపడుతున్నాడు ఆయన. ఆకాశాన్ని పుట్టించాడు, భూమిని సృష్టించాడు, జంతువులను ఇచ్చాడు, అన్నీ ఏర్పాటు చేశాడు, పెట్టాడు. అక్కడ ఆదాము అవ్వలను కలగజేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు, బాగుంది అంతవరకు. వాళ్ళు తప్పు చేశారు, అంతగా బాధపడలే ఆయన. వాళ్ళు తప్పు చేశారు, వెళ్ళిపోయారు, సరే ఎట్లా వెళ్ళిపోయినా మళ్ళీ నేను దగ్గర రప్పించుకుంటా అనుకున్నాడు, బాధపడలేదు. కానీ పెరిగే కొద్దీ పాపం విస్తరించింది, పాపం పెరిగిపోతూ వచ్చింది. కయ్యూని హేబేలు ఉన్నాడు, కయ్యూని హేబేలును చంపాడు. ఈ విధంగా పిల్లలకు పుడుతూ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు పుడుతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉంది. ఒకరోజు వచ్చింది, చెడుతనము విస్తరించిందంట, చెడుతనము ప్రబలిందంట, చెడుతనము పగిలిపోయిందంటే అంత భయంకరంగా మారిపోయింది. అందుకు దేవుడు నొచ్చుకుని బాధపడుతున్నాడు. ఏం జరిగింది అసలు అక్కడ, కారణం ఏంటి అని చూస్తే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు మా కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని. చాలు, ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది, గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారులంట నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారంట. ఏంటిది ఇది అర్థము? దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు దేవదూతలు వచ్చి నరుల కుమారుని పెళ్లి చేసుకున్నారంట అనా? దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారంట. ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ గురించి కూడా రాయడం జరిగింది. వాళ్ళంట చాలా భారీ ఆకారం అంట. ఒక్కొక్కళ్ళు ఎంత హైట్ ఉంటారో తెలుసా? దాదాపుగా 10 అడుగుల పైనే ఉంటారు ఒక్కొక్కళ్ళు. అంత హైట్ ఉండేవారు. 10 అడుగులు కాదు, ఇంకా ఎక్కువే.
దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొనెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఎవరు ఈ దేవుని కుమారులు? దేవుని కుమారులు అంటే దేవదూతల? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? నరుల కుమార్తెలంటే నరులు, ఆదాము హవ్వ, వాళ్ళ యొక్క పిల్లలు వారి ద్వారా కలిగిందా అని చూస్తే అర్థం కాని పరిస్థితి. అందుకంట దేవుడికి కోపం వచ్చి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం వలన ఏమైందో చూడండి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని చెప్పడం జరుగుతుంది. దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఉదాహరణగా దేవదూతలే అనుకుంటే మనం, ఒక్కొక్క దేవదూత హైట్ ఎంత? 118 మోరలు. అంటే ఎన్ని బిల్డింగ్ల హైటు? 10 బిల్డింగ్లు అంత ఎత్తు. వాళ్ళు వచ్చి మనుష్య కుమార్తెలను పెళ్లి చేసుకున్నారా? వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నారా? చూడడానికి బాగున్నారంట, చక్కగా ఉన్నారంట, వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన శూరులు, పెద్ద పెద్ద బలవంతులు పుట్టారంట అని ఇక్కడ మనం వింటా ఉన్నాం. దీని గురించి చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవదూతలు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే పెద్ద పెద్ద నెఫీలీయులు, వారి యొక్క పొడవు దాదాపుగా 20-30 అడుగులు ఉంటుంది. ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని చూడగానే అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని చెబుతూ ఉన్నారు. చూస్తే ఇది వింతైన మాటగా కనబడతా ఉంది మనకి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకునిరి. ఎవరు ఈ దేవుని కుమారులు? అనేక మంది చెబుతున్న మాట, దేవుని కుమారులు అనగా చాలామంది వచ్చి ఆకాశం నుండి త్రోయబడిన దేవదూతలు. లూసిఫర్ త్రోయబడ్డా లేదా? లూసిఫర్ ఏం చేయబడ్డాడు? త్రోయబడ్డాడు. దేవుడు తోసేసాడు లూసిఫర్ని దేవుడు తోసేస్తే వాడు ఎక్కడికి వచ్చాడంట? మధ్యాకాశానికి వచ్చి. వాడితో పాటు ఎవరు వచ్చారు? వాడి యొక్క దూతలు కూడా వచ్చారు. వాడితో పాటు వారి దూతలు వచ్చారు. వాళ్ళ దూతలు వచ్చి ఇక్కడ అందంగా ఉన్న స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడం వలన వారికి పుట్టిన పిల్లలే గొల్యాతు లాంటి వాళ్ళు. వారికి పుట్టిన పిల్లలే పెద్ద పెద్ద మంచి కండలు, పుష్టి కలిగి ఎత్తు 20-30 అడుగులు కలిగిన వాళ్ళు. దేవదూతలకు దేవుని యొక్క కుమారులు దేవదూతలు ఈ దెయ్యాలతో కలిసి చేస్తున్న పరిస్థితులు అని మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా అంటే ఇది తప్పు అని చెప్తా ఉంది. ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమార్తెలు ఎవరు? ఎందరూ దేవుడి చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. ఎందరూ దేవుని చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. త్రోయబడిన దేవదూతలు వచ్చి భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుంటే పిల్లలకంటే పుట్టినోళ్ళు కాదు ఈ శూరులు. బలవంతమైన శూరులు వాళ్ళు కాదు. దేవుని కుమారులు అంటే ఎవరంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు అమ్మా షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించెను. షేతు పుట్టాడు. ఆదాముకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. మొట్టమొదటి అబ్బాయి ఎవరు? కయ్యూను. రెండో అబ్బాయి హేబేలు. కయ్యూను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. ఇప్పుడు చంపిన తర్వాత ఈ ఆదాముకు అమ్మాయిలు కూడా పుట్టారు. ఆదాముకి 2 అబ్బాయిలు పుట్టారు, అమ్మాయిలు కూడా పుట్టారు. అమ్మాయిలు పుట్టిన తర్వాత ఆదాముకి కయ్యూనుకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూడవచ్చు. చూడండి, ఆదికాండము. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. ఆదికాండము 4వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. అప్పుడు కయ్యూను
యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని బట్టి హనోక్ అని పేరు పెట్టాను. చాలండి. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇంకొకరిని సృష్టించాడా? సృష్టించలే. కయ్యూనికి భార్య ఆదాము పుట్టిన కయ్యూను హేబేలే. ఈ కయ్యూని హేబేలు తర్వాత ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ మనకు రాయబడుతుంది, ఈ ఆదికాండము 4వ అధ్యాయంలోనే అనేక మంది పుట్టారని రాయబడుతుంది. 5వ అధ్యాయం చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం. షేతుకు కనిన తర్వాత అతడు ఆదాము బ్రతికి దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది భార్య? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఆదాము నుండే వచ్చింది. ఆదాము నుండి వచ్చి ఏమవుతుంది? చెల్లి అయింది. మరి ఇంకొకరిని తీసుకొచ్చి చేసుకోగలరా? చేసుకొని కుదరదు. అయితే ఆ దినాలలో ఆ సమయాలలో వరసలు లేవు. ఆ దినాలలో పుట్టిన తర్వాత వరసలు లేవు కాబట్టి ఆ విధంగా కొనసాగించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడు వరసలు ఏర్పడ్డాయంటే యెహోవా దేవుడు ఈ ఆదాము హవ్వలను కలగజేసిన తర్వాత కయ్యూని షేతు హాము వచ్చిన తర్వాత వరసలు అప్పుడు ఏర్పడ్డాయి. అప్పటి వరకు వరసలు లేవు. అలా కొనసాగుతూ వచ్చింది. ఈ కయ్యూనికి భార్య అక్కడి నుంచి వచ్చింది ఆమె. అయితే ఇప్పుడు దేవుని కుమారులు అని చూడడం ఎవరంటే దేవుని కుమారులు ఎవరు? నరుని కుమారులు ఎవరంటే దేవుని కుమారులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఈ యొక్క షేతు. ఇక్కడ మనం చూస్తే 4వ అధ్యాయము 25వ వచనములో చూడండి. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానం నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. దేవుడు ఇంకొక సంతానం ఇచ్చాడు నాకు, కాబట్టి షేతు అని పేరు పెట్టాడు. ఆ షేతు తర్వాత ఎనోషు వచ్చాడు. ఎనోషు ద్వారా ఏమైంది? ఫస్ట్గా ప్రార్థన ఆరంభమైంది. గుర్తుపెట్టుకోండి, ఎనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైంది. ఈ ఎనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైన తర్వాత ఆ వ్యక్తులే దేవుని కుమారులు. షేతు కుమారులే దేవుని కుమారులు. అలా 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 పెరుక్కుంటే 5వ అధ్యాయం అంతా పిల్లలే. 5వ అధ్యాయం అంతా మెతూషెల వరకు ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారు తెలుసా? 800 సంవత్సరాల పైగానే బతికారు. 800 సంవత్సరాల పైగానే బ్రతికారు ఒక్కొక్కళ్ళు. 900 సంవత్సరాలు 969 సంవత్సరాలు ఒక ఆయన బతికాడు. చూడండి ఎంతకాలం. ఇప్పుడే 30-40 సంవత్సరాలకి మోకాల నొప్పులో, గ్యాస్ ట్రబులో, తలనొప్పి, తొందర తీసుకొని ఆయన వద్దు కానీ బతుకు పనులు చేయలే సత్తా ఉన్నాం అని అనుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారంట? 900 సంవత్సరాలు బతికారు. చూడండి, అలా జరుగుకుంటూ వచ్చే సమయమున ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే షేతు యొక్క కుమారులు మాత్రమే దేవుని కుమారులు. మరి నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలు? కయ్యూను తీసుకొని వెళ్ళిపోయినాడుగా. కయ్యూను నోదు దేశాన్ని తీసుకుని వెళ్ళాడు కదా. ఆ వ్యక్తులే వాళ్లకు పిల్లలు పుట్టారు. వారు నరుల కుమార్తెలు, నరమాతృలు, నరుల కుమార్తెలు వాళ్ళు. ఆ నరుల కుమార్తెలను ఈ దేవుని కుమారులు అనబడిన వాళ్ళు, షేతు అనేవాళ్ళు వీళ్ళని వివాహం చేసుకున్నారు. వాళ్ళదట వెళ్ళిపోయి దేవుని చేత శపించబడిన వ్యక్తి ఎవరు? కయ్యూను. వారిని వివాహం చేసుకోకూడదు, వారితో పొత్తు ఉండకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వారిని వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ప్రార్థన లేదు,
దేవుడు లేడు. ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతున్నాడంటే కయ్యూను దేశదిమ్మరిగా బతుకుతూ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతూ మొట్టమొదటి విగ్రహారాధన ఆరంభించింది ఎవరంటే కయ్యూని ఆరంభించాడు. మొట్టమొదటిగా సూర్యుడే నా దేవుడు రా అన్నాడు. ఇదిగో ఈ అగ్ని నాకు అన్నం పెడుతుంది, ఇదే నా దేవుడు అన్నాడు. గాలి నాకు గాలి ఇస్తుంది మంచిగా, ఇదే నా గాలి దేవత అన్నాడు. అన్నము పెడుతుంది, అన్నం దేవుడు అన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక దేవుడిగా చేసేసుకుంటూ కయ్యూను విగ్రహారాధన మొట్టమొదటిగా ఆరంభించిన వ్యక్తి కయ్యూనే. ఆరంభించి కొనసాగుతూ ఉన్నాడు. ఈ వ్యక్తులు ఏం చేశారంటే ప్రార్థనలో ఉన్న వ్యక్తులు, ఇల్లు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు, దేవుడి కొరకు జీవించే వ్యక్తులు. ఆదాముకు షేతు పుట్టాడు, షేతు తర్వాత ఎనోష్ అని పేరు పెట్టాడు. ఎనోషుకు ప్రార్థన ఆరంభమవుతూ వచ్చింది. కానీ ఈ ప్రార్థనాపరులైన వ్యక్తులు, దేవుని కుమారులైన వ్యక్తులు ఏమైనారంటే నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆరంభమైంది. చూడండి 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6:1 నరులు భూమి మీద ఆరంభించిన నరులు విస్తరించిపోతున్నారు, చాలా ఎక్కువైపోయినారు నరులు. అప్పుడు ఆదాము ఇద్దరే, కయ్యూను హేబేలు ఉంటే హేబేలుని చంపేశాడు, కయ్యూను ఒక్కడే ఉన్నాడు. తర్వాత ఆదాము కుమార్తెలు పుట్టారు, చాలా సంతానం పెరిగిపోయింది. నరులు ఆరంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని చాలండి. ఏం చేశారంట? మనస్సుకు వచ్చిన స్త్రీలను మొట్టమొదటిగా ఈ యొక్క పురుషులు స్త్రీల లవ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే. మొట్టమొదటి లవ్ ఆరంభమైంది ఇక్కడి నుంచే. ఈ లవ్ ఆరంభమైందో లేదో దేవుని కోపం వచ్చింది. చూడండి, పురుషులు స్త్రీలు దేవుడు చెప్పాడు వాళ్ళది తగదు, అది వారితో సంబంధం లేదు, వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. శపించబడిన వ్యక్తి. కయ్యూను దీవించబడినాడా శపించబడినోడా? శపించబడిన వ్యక్తి వెళ్ళిపోయినాడు, కట్టుకున్నాడు, హానోక్ అని పేరు పెట్టుకున్నాడు, దాని ఈరాద్ అని పేరు పెట్టుకుని బతుకుతూ ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఆడోళ్ళు చూడడానికి అందంగా ఉన్నారంట. కయ్యూను యొక్క పిల్లలు చాలా అందంగా ఉన్నారంట చూడడానికి. ఎందుకు? వాళ్ళు మంచిగా తయారైపోయి నీట్గా రెడీ అయిపోయి చెవులకు, ముక్కులకు, తలలకు, జుట్టుకి అన్నీ పెట్టుకున్నారు. ఇంక హ్యాపీగా అందంగా కనపడరు ఇంకా ఎవరైనా. మొన్న ఒకరోజు ఒక అబ్బాయికంట పెళ్లి కుమార్తెను చూద్దామని వాళ్ళ స్నేహితులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరు వెళ్ళారు పెళ్లి కుమార్తెను చూద్దామని. పెళ్లి కుమార్తెను చూడడానికి వెళ్తే వారు కారు దిగారు. అబ్బా రెండయ్యా మంచిగా వచ్చారు, వాటర్ తాగండి అన్నారు, వాటర్ ఇచ్చారు, లడ్లు పెట్టారు, తిన్నారు, అయిపోయింది. అమ్మాయిని చూపించండి అన్నారంట. సరే అమ్మాయిని చూపిస్తామని తీసుకొచ్చారు. అమ్మాయిని చూడగానే ఆ అబ్బాయికి అమ్మాయి తెగ నచ్చేసింది. అబ్బాయి ఎంత బాగుంది, అమ్మాయి చాలా అందంగా ఉంది చూడ్డానికి, నాకు ఈడు జోడు సరిపోయింది, తెల్లగా ఉంది, భలే ఉంది అమ్మాయి, జుట్టు జుట్టు చాలా పొడగుంది ఈమె జుట్టు, భలే ఉంది అనుకొని సరే ఇంక ఈ పెళ్ళి ఫిక్స్ చేయండి అమ్మా అన్నాడట. ఈ పెళ్ళి ఫిక్స్ చేయండి, హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను అన్నాడట. సరే అయిపోయింది, పెళ్ళి ఫిక్స్ చేశారు, అయిపోయింది కంప్లీట్. ఫిక్స్ చేసిన తర్వాత ఆ పెళ్లి రోజు ఇద్దరికి పెళ్లి చేయడానికి సిద్ధమైనారు. ఆ అమ్మాయి వచ్చి కూర్చున్న తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మాయిల ఇంటికి రావాలి కదా, అబ్బాయి వాళ్ళ ఇంటికి రావాలి కదా. అబ్బాయి వాళ్ళ ఇంటికి రావాల్సినప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి కాలు పెడుతుంది. అమ్మ కాలు పెట్టక మునుపు మా ఇంటి ఆచారం ఏంటంటే పోయి కాళ్ళు కడుక్కొని రాపో, బయట పోయి, అట్నే కాదు మొహం కూడా కడుక్కొని రాపో అన్నదట. కాళ్ళు కడుక్కొని రాపో, మొహం కూడా కడుక్కొని రాపో అంటే ఇప్పుడు వద్దులేత్తమ్మా, ఇప్పుడు ఎందుకు అని అంటుందంట. ఏమా ఇప్పుడు వద్దులేత్తమ్మా, ఇప్పుడు ఎందుకు అంటే కాళ్ళు కడుక్కొని వస్తామ్మా. ఆ కాళ్ళు కాదు, మొహం కడుక్కొని చేతులు కడుక్కొని బాగా అన్నీ కడుక్కొని రావాలమ్మా అన్నాడంట. సరే ఆ అమ్మాయి సరే వెళ్ళొస్తాను కడుక్కొని వచ్చిందంట. కడుక్కొని చూస్తే ఇట్లా తీసిస్తే అబ్బో నల్లగా ఉందంట ఆమె. తర్వాత జుట్టు చూసి ఇంతే జుట్టు, ఎలకకుంట చూడు, తోక ఇంతే తోక, ఆ తోకకు ఎలక ముడేసింది, సౌరమా ఏందంటారు, ఆ సౌరం కట్టిద్దట. ఎంత మోసపోయిందో చూడు. మోసపోయి ఆ పిల్లోడు
నువ్వొద్దు, నాకు నీ పెళ్ళి వద్దమ్మా తెల్ల విడాకులు ఇస్తా అని చెప్పి వీడికి ఇచ్చినట్ట. నిజంగా జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలైన వారితో వివాహం చేసుకోవడానికి, వారు చూడడానికి అందంగా ఉన్నారు, కనబడే బాగున్నారని వివాహం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కానీ ఇది దేవునికి ఇష్టం లేని కార్యంగా ఉంది. దేవదూతలు వచ్చి పెళ్లి చేసుకోవడం కాదు. చాలామంది అంటే నెఫీలీలు అంటే ఎవరంటే దేవదూతలే వచ్చి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే నెఫీలీలు అంటారు. కాదు, దేవుని దూతలంటే షేతు, వీరి యొక్క ఎనోషు యొక్క వంశం పెళ్లి చేసుకొని కయ్యూనితో సంబంధం పెట్టుకొని, కయ్యూను కుమార్తె సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోవడం వలన ఇక నరులతో వాదించదు నా మనసు. చెడిపోయినారు, పూర్తిగా చెడిపోయినారు వీళ్ళు. ఇంకా వీళ్ళతో నాకు సంబంధమే లేదు, ఇంకా వీళ్ళని నేను చంపేస్తానని తీర్మానం చేసుకున్నాడు ఆయన. హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు ఆయన, బాధపడతా ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు, చాలా కురింగిపోయి భయంకర అగ్నిజ్వాల లాంటి కోపంతో రేగుతూ ఉన్నాడు. అంత వేదన వచ్చింది. దేవుడు కోపపడిన సందర్భం మొట్టమొదటిగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళే, ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తులు ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. దేవుని యొక్క కుమారులంటే దేవుని నమ్మిన వ్యక్తులుగా ఒకే రీతిగా మనం నడిచే వ్యక్తి, ఇతరులతో సంబంధం ఉండకూడదు. అపవిత్రులతో, లోక సంబంధులతో మనం వేరుగా ఉండాలా. మీరు ప్రత్యేకమైన వారు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ప్రత్యేకంగా దేవుని కుమారులుగా ఉన్న వ్యక్తులు. మీరు వారితో మీకు పొత్తేంటి? క్రీస్తుకు బలియాలకు సంబంధం ఏమిటి? వారితో మీరు ఉండకూడదు, కలవకూడదు, తిరగకూడదు, వారితో పొత్తే ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో సందర్భాల్లో మనము దేవుని యొక్క కుమారులమైన మనము దేవుని కుమార్తెల్లాంటి ఈ యొక్క లోకపు మాయలో పడిపోతూ ఉంటాం. పడిపోయి దేవునికి ఎన్నోసార్లు నొప్పి కలగజేశాం, బాధ కలగజేశాం. మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన స్థితిని బట్టి దేవుని బాధ పెడుతూ వచ్చాం. దాన్ని బట్టి ఆయన ఓర్చుకొని ఉంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఓర్చుకొని లేడు ఆయన. తర్వాత చూడండి ఏం జరిగిందో. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన 6వ వచనంలో 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందుచున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయ్. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు. చాలు చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనము దేవునికి బాధ, నొప్పి కలుగుతుంది. దేవుణ్ణి బాధ పెట్టారు, బాగా వేదన గురి చేశారు. ఇలా బాధ గుండా, వేదన గుండా దేవుని తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఏమంటున్నాడు తెలుసా? అసలు ఈ భూమి, ఈ లోకము, ఈ ప్రజలు నాకు వద్దు, నాకు అవసరం లేదు, ఇంకా వీళ్ళను నాశనం చేస్తా, నేను వీళ్ళని నాశనం చేస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తులలో నరుల కుమార్తెలను వివాహము చేసుకొని దేవుని కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? నోవాహు. ఆయన ఒక్కడే నిందారహితుడిగా కనబడుతున్నాడు అక్కడ. ఆయనను బట్టి అక్కడున్న వారికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయనను బట్టి అక్కడున్న వారికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇక కయ్యూను కుమారులు భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. ఇంక అసలు ఇలాంటి కయ్యూను కుమారులు గనక, కుమార్తెలు కయ్యూను కుమారులు లాంటి వారు ఈ సేతు దేవుని కుమారులని వీళ్ళందరూ చేర్చి చెడగొట్టేస్తారు. అసలు వీళ్ళని ఉంచకూడదని తీర్మానం చేసుకొని ఇంకా పూర్తిగా అనుకున్నప్పుడు ఒక వ్యక్తి కనబడి, అతని పేరే నోవాహు. ఆ నోవాహు కనబడినప్పుడు ఆయన గురించి చెప్తున్న సాక్ష్యమే ఏంటో తెలుసా? నిందారహితుడు ఈయన ఒక్కడే కనబడుతున్నాడు అని చెప్తూ వచ్చాడు.
ఇంతకుముందు వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు ఎవరు అసలు? దేవుని కుమారులు ఎవరిని వివాహం చేసుకున్నారు? నరుల కుమార్తెని వివాహం చేసుకున్నారు. చేసుకోవడం ఎలాంటి వాళ్ళు పుట్టారంట వాళ్ళకి? ఎలాంటి వాళ్ళు? శూరులు. చూడండి, యెహోషువ గ్రంథంలో ఉంటుంది వాళ్ళ యొక్క రూపం. యెహోషువ గ్రంథము 7 యెహోషువ గ్రంథంలో రాయబడతా వచ్చింది, వారు నెఫీలీలు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సరే, అది నేను మీకు తర్వాత చూపిస్తాను, కనబట్లేదు. గొల్యాతు సంగతి మనకు తెలిసిందే కదా. గొల్యాతు ఎంత ఉండేవాడు హైటు? 6 మూల జానడు. 6 మూల జానడు అంటే దాదాపుగా 9 అడుగులు. 9 అడుగులు ఉండేవాడు హైటు. 9 అడుగుల హైట్, అంత హైట్ ఉండేవాడు ఆయన. అలాంటి రూపము కలిగిన వ్యక్తుల కంటే భయంకరమైన రూపము ఈ నెఫీలు లాంటి వారు. ఈ వ్యక్తులు దేవుని నల్ల కుమార్తె వివాహం చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు పుట్టారు అని చెప్పడం. వారి యొక్క స్వభావము శూరత్వంగా ఉండేది. వారిని చంపడానికి దేవుడు తీర్మానం చేసిన. కానీ మధ్యలో నోవాహు అనే వ్యక్తి అడ్డం వచ్చాడు. ప్రభా, నిందారహితంగా నువ్వు కనపడుతున్నావు నోవాహు, నువ్వు ఒక్కడివే, అయితే నీకు అవకాశం ఇస్తున్నా వాళ్ళందరిని రక్షించడానికి. వారు మార్పు చెందితే బాగానే ఉంటుంది, ఒక ఓడను తయారు చేసుకొని చెప్పి ఓడను తయారు చేయమన్నాడు. ఓడను తయారు చేయమని చెప్పాడు. కానీ ఈ వ్యక్తి ఏమో ఓడను తయారు చేస్తున్నాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మొదలే శూరులు, కఠినులు. ఈయన ఓడ తయారు చేస్తుంటే, ఏం రా భలే ఓడ తయారు చేస్తున్నావే, ఏంట్రా, కారణం ఏంటంటే, అయ్యా యెహోవా దేవుడు వర్షం పడుతుందని చెప్పాడు, మునిగిపోద్దంట, మొత్తం సర్వనాశనం అయిద్దంట, ఎవరైనా ఆ ఓడలోకి వస్తే బాగుంటుందంట, ఇంత పెద్ద ఓడ ఎందుకు తయారు చేస్తున్నావురా, పిచ్చి పట్టిందా నీకు అని మాట్లాడుతూ వచ్చారు ఆయన్ను. దేవుడు మాట వినలా, ఒక్క మాట కూడా వినలేని పరిస్థితిలో ఉంటూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఓడ తయారు చేశాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? 100 సంవత్సరాలు తయారు చేశాడు ఓడ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు సువార్త చెబుతానే ఉన్నాడు ఆయన వాళ్ళకి. ఒక్కడు కూడా వినలే. ఈరోజు నీవు నేను ఈ గ్రామంలో మన యొక్క బంధువులకు సువార్త చెబితే ఒకరోజు చెప్పేసి మానేస్తాం కదా, వాళ్ళు వింటలేదు, ఇంకా నాకు అవసరం లేదని. లేకపోతే 2 రోజులు చెప్తాం, 3 రోజులు చెప్తాం, పట్టించుకోము ఇంకా వాళ్ళ కోసం మాత్రం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు చెప్పాడు ఆయన. ఒక్కడు వచ్చాడా? ఒక్కడు రాలే. వాళ్ళు ఎవరు? మొదలే శూరులు, నెఫీలు లాంటి భయంకరమైన వ్యక్తులు. ఒక్కరు కూడా రాలా. చివరికి వర్షం పడిపోయింది. అప్పుడు నోవాహు తలుపుది వస్తామంటే ఒక్కడు కూడా మిగలలే. కయ్యూరు సంబంధులు ఆ దినాల్లో ఒక్కడు కూడా అక్కడ మిగలలేదు. ఇంకా అంత నోవాహు సంబంధులే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం అందరం ఎవరమంటే నోవాహు నుంచి వచ్చిన వారమే అందరం. నోవాహు నుండి వచ్చిన వ్యక్తి షేము, వాళ్ళ తర్వాత నోవాహు తర్వాత షేము, హాము, యాపేత్ అనే వ్యక్తులు 3 పుట్టారు. ఆ 3 ద్వారానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈరోజు భారతదేశము కూడా ఆ నోవాహు ద్వారానే వచ్చిందే. అమెరికా కూడా నోవాహు ద్వారా వచ్చిందే. ఇజ్రాయెల్ దేశము, చైనా, అన్ని పాకిస్తాన్ అన్ని నోవాహు నుంచి వచ్చినాయి. మనమందరం ఆల సంతానమే. మనమందరం నెఫీలీలు చచ్చిపోయారు. నెఫీలు లాంటి వారు, శూరులు చచ్చిపోయారు. కానీ దేవుడు మాత్రం బాధ హృదయం. ఈరోజు ఈ దినాల్లో కూడా ఈరోజు ప్రపంచమంతా ప్రజలందరూ ఉన్నారు లోకములో. వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు అనే ఓడను తయారు చేశాడు ఆయన. ఈ ఓడలోకి రండి, యేసుక్రీస్తు అనే ఓడ ఉంది, ఈ ఓడలోకి రండి, మీరు రక్షించబడతారంటే అనేక మంది రాకుండా దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. మాకెందుకులే ఆ ఓడ, ఎప్పుడు వస్తాడు ఆయన? గేలి చేస్తారు. యేసు ఎప్పుడు వస్తాడయ్యా? వచ్చాడా? నేను పుట్టినప్పటి నుంచి చదువుతున్నారా యేసు వస్తాడని? ఎప్పటిదాకా రాలేదే. మా తాత ముత్తాతలు కూడా చెప్పారంట వాళ్ళకు, ఇప్పటిదాకా రాలేదని గేలి చేస్తూ ఉన్నారు. కానీ దేవుని రాకడా తథ్యం. వస్తాడా ఆయన? రాకుండా మానడు. ఒక దినాన యజమానుడు వలె వస్తాడు ఆయన. దొంగలాగా కాదు, గుర్తుపెట్టుకోండి. యజమానుడు లాగా వస్తాడు, యజమానుడు వలె వస్తాడు.
ఒకరోజు ఒక పెద్ద కోటీశ్వరుడు, ఆయనకు ఒక పెద్ద కంపెనీ ఉంది. ఈయన ఎక్కడుండేవాడంటే అమెరికాలో ఉండేవాడు. భారతదేశంలో ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ పని వాళ్ళను పెట్టి, అయ్యా ఈ కంపెనీ చూసుకుంటా ఉండు, నీకు డబ్బులు పంపిస్తా, ఆ పని వాళ్ళకు కూడా ఇస్తూ ఉండు అని చెప్పాడంట. 5 నెలలు అయింది రాలా, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఈ యొక్క ఆయన కిందన్న పనివాడు మేనేజర్ ఏం చేస్తుందంటే వాళ్ళ డబ్బులు ఇస్తున్నాడు, నడిపించుకుంటూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు ఫోన్ చేశాడు యజమానుడు, అమెరికా నుంచి ఫోన్ చేసి నేను వస్తున్నాను అన్నాడు. ఆ మేనేజర్ ఏమడుగుతాడు? వస్తున్నానంటే ఏమడుగుతాడు? ఎప్పుడు వస్తున్నావు అంటాడు కదా. వస్తున్నాడంటే ఎప్పుడు వస్తున్నావు అంటాడు. ఆయన అన్నాడు, ఎప్పుడు వస్తున్నాను చెప్పను, వస్తా. ఎప్పుడో సమయం చెబితే ఏం చేస్తాడు ఈ మేనేజరు? మొత్తం కలగలిపేస్తాడు. ఆయన యొక్క లొసులు బయటపడతాయి. పని వాళ్ళు సరిగా పని చేస్తున్నారో తెలియదు, అర్థం కాదు. ఎంత టర్న్ ఓవర్ డబ్బు కొంతనే చూపిస్తున్నారు వీళ్ళు, ఎంత డబ్బు వస్తుందో అర్థం కావట్లా. నేను వస్తున్నా అన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియలే. ఇప్పుడు వస్తున్నానగానే మరుసటి రోజు నుంచి ఇంతకుముందు పనులు అన్నిట్లలో కల్తీ, డబ్బు దాచిపెట్టుకునేవారు, ఆ పనులు పని చేసేవాళ్ళు కాదు సరిగా, అలా జరుగుతూ వచ్చేది. ఆయన ఎప్పుడు వస్తున్నాను అన్నాడో అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు సార్, ఎప్పుడు వస్తున్నది లేదయ్యా, కానీ జాగ్రత్తగా పనులు చేసుకోవాలని చేసుకుంటా ఉన్నారు. అందరు కరెక్ట్గా చేస్తున్న పని. మేనేజర్ని అడుగుతారు, సార్ ఎప్పుడు వస్తాడు సారు అని అంటా ఉన్నారు. అరే నాకే తెలియదురా ఎప్పుడు వస్తాడో, నేనేం చెప్పాలా అని అంటా ఉన్నాడు. నాకే తెలియదు ఎప్పుడు వస్తాడో, నేనేం చెప్పాలని అంటా ఉన్నాడు. నెల అయిపోయింది రాలా, 2 నెలలు అయిపోయింది రాలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు యజమానికి, సార్ ఎప్పుడు వస్తుంది సార్, ఇంకా రాలేదంటే వస్తానన్నాగా వస్తా. కానీ సడన్గా ఒకరోజు అందరూ రాలేదు కదా ఇంకా అని పనులు చేసుకోకుండా అట్లా ఖాళీ కూర్చున్నారు. ఈ యజమానుడు కూడా ఏదో ఫ్రెండ్స్తో ముచ్చలు పెడుతూ డబ్బును అంత వృధా చేస్తా. ఆ సమయంలో యజమానుడు వచ్చి చూస్తే ఎవరికి వారు ఖాళీగా ఉన్నారు, వృధాగా ఉన్నారు, పని చేసుకోవట్లే. అప్పుడు వాళ్ళందరినీ తీసేశాడు ఆయన. అందరిని తీసేసి ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టుకొని పని జరిగించుకుంటున్నాడు. యజమానుడు వలె దేవుడు వస్తాడు. చెప్పొస్తే సిద్ధపడరు, అందరూ సిద్ధపడతారు కదా. అప్పటి వరకు మాత్రం బాగా పాపాలు చేసేసి అప్పటి వరకు హ్యాపీగా బతికి తిని తాగి తొల్లాడి పండుకొని అన్నీ చేసి వస్తుండనగా ఇదిగో ఈ డేటు 18వ తారీఖు 9:30 గంటలకు వస్తారంటే 9 గంటలకు మనోళ్ళు కూర్చొని ఇట్లా కూర్చుంటారు, చేతులు పెట్టుకొని కూర్చోడు. అప్పటిదాకా మాత్రము ఇంక హ్యాపీ జల్సా. అప్పటి వరకు హ్యాపీ. దేవుడు తెలియదా? పిచ్చోడా దేవుడు ఏమన్నా? మనుషుల సంగతి తెలియదనే ఆయన 2000 సంవత్సరాల నుంచి వస్తానన్నాడు. వస్తానన్నాడు దేవుడు, రాకమానడు. వస్తాడు. ఒకరోజు ఉంది, సూచనలు ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఒక్కొక్క సూచన రాయబడుతుంది మీకు. వస్తా అన్నాడు. ఈ నోవాహు ఓడ తయారు చేయబడింది. వర్షం పడతా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూసి భయపడిపోయారు, అందరూ చచ్చిపోయారు. దేవుని రాకడ, యేసుక్రీస్తు రాకడ అదే రీతిగా రాబోతుంది. నోవాహు యొక్క దినాలు ఎలా ఉన్నాయో అలాగనే ఇండ్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, హ్యాపీగా బతున్నారు. కానీ మన విశ్వాసాన్ని కాపాడుకొని ఎక్కడ అపవిత్రంగా బతుకున్నాం, ఎక్కడ పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నామో క్షమాపణ అడుక్కుంటూ ప్రభు కొరకు జీవించాలి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాల. ఎప్పుడు ఆయన రాకడ వస్తో తెలియదు. విడవబడితే ప్రయోజనం లేదు. మనకు తెలుసు 5 మంది బుద్ధి కలిగిన కనికలు 5 మంది బుద్ధిని వాళ్ళకి చెప్పాడు ఎప్పుడు వస్తానని చెప్పలే. ఎరుగని గడియన వచ్చాడు, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళని తీసి పక్కన పెట్టేశాడు. అంతే. పెళ్లి కుమార్ దేవుడు చాలామంది దేశపుర దొంగ వలె వస్తాడు అని అంటారు. పెళ్లి కుమారులాగా వస్తాడు ఆయన, యజమానులాగా వస్తాడు ఆయన, రారాజుగా వస్తాడు ఆయన. అలాంటి దేవాతి దేవుడు వచ్చేటప్పుడు మనం ఎంత సిద్ధపడాలో తీర్మానం చేసి ఆయన నొప్పించకూడదు. ఈ యొక్క దేవుని కుమారులు, నరుల కుమారులు, శూరులు లాంటి వారు నొప్పించారు, దేవుని బాధ పెట్టారు, వాళ్ళు దుఃఖపరిచారు. అయినా దేవుడు క్షమించాడు. క్షమాపణ గుణం కలిగిన వాడు ఆయన. మనము కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కుంటూ, ప్రభువా ఎక్కడో మేము అపవిత్రంగా తప్పిపోతూ వచ్చి చిన్న పొరపాట్లైన ఉంటాయి మా దగ్గర, క్షమించండి, మేము సిద్ధపడే అనుభవం మాకు దయచేయండి అని మనము ప్రార్థన చేయాలి. అర్థమైందా? దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరో అర్థమైందా? దేవుని కుమారులు ఎవరు చెప్పండి? షేతు,
వారి యొక్క కుమారులు. నరుల కుమారులు ఎవరు? కయ్యూని యొక్క కుమార్తెలు, నరుల యొక్క కుమార్తెలు. వీరిద్దరు కలిసి పుట్టిన వారే శూరులు లాంటి వారు. తెగబడిన గుంపు అన్నమాట ఇది. ఆ తెగబడిన గుంపును దేవుడు తెగవేద్దాం అనుకున్నాడు, కానీ నోవాహు అడ్డుపడ్డాడు. అయినా వాళ్ళు నశించిపోయారు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ యొక్క నెఫీలీల వలె, శూరుల వలె కాక దీనంగా, దీనత్వం కలిగి దేవుని ప్రేమిస్తూ దేవునికి లోబడుతూ నోవాహు వలె మనం బతుకుతే దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని మోకరించండి. అదే పెట్టేసేలే, ఇప్పుడు పెట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకములో సింహాసనాసీనుడైన జీవము కలిగిన జీవాధిపతి యేసు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నమ్మకమైన రాజు అని, నమ్మకమైన దేవుడు అని, ప్రభువులకు ప్రభు అని కీర్తించి ఆరాధించి గణపరుస్తూ ఉన్నాను. దేవా, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభా, యజమానుడు వలె రాబోతున్నావు, రాజుగా రాబోతున్నావు ప్రభా. స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప చూపించండి. దేవుని కుమారులు ఎవరో, నరుల కుమారులు ఎవరో మాకు స్పష్టంగా బయలుపరిచిన స్తోత్రం. ఇంకా నీ బిడ్డలకు కొంచెం అర్థం కాలేదేమో, వారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే కృప దయచేయండి. వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సు దయచేయండి. మేము నోవాహు వలె నీకు నమ్మకంగా ఉంట కొరకు, దేవుని కుమారుల వలె యోగ్యత కలిగి జీవించుకున్నట్లు సాయం, తప్పిపోయే వ్యక్తులుగా ఉండకుండా సాయం చేయండి. వచ్చిన వారిని దీవించండి, వారి అవసరాలు తీర్చండి, కృప చూపించమని అడుగుతున్నాం. ఆ దినాల్లో శూరులైన వారు పెరిగిపోతూ మీరు నొప్పించాం, బాధ పెట్టాం, నేను కూడా బాధ పెడుతున్న వ్యక్తిని అయ్యా, అయ్యా క్షమించండి, మన్నించమని అడుగుతున్నాను. మీ సన్నిధి కాంతిని కోరుకుంటున్నాను. అపవిత్రతను తొలగించండి నాయన. సంఘమును దీవించండి, ఈ ప్రజలను దీవించండి, రక్షణతో నింపండి నాయన. నీ వైపు చూస్తూ నీ బైబిల్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని చేయండి. అబద్ధ బోధకులు వస్తున్నారు, కలిపి చెడిపే వ్యక్తులు వస్తున్నారు అయ్యా, దేవుని బిడ్డలను దూరపరిచే వ్యక్తులు వస్తున్నారు. అలాంటి వ్యక్తులను మీరు తగ్గించమని వేడుకుంటూ, ఈ రాత్రికాలం కూడా మేము ప్రయాణం చేసి విజయవాడ వెళ్ళాలా, సహాయం చేయమని మీ కృపను కోరుకుంటూ, మీ శక్తిని కోరుకుంటూ, దేవ తీసుకురాబడిన వ్యక్తులందరినీ బిడ్డలను బట్టి స్తుతులు చెల్లిస్తూ వారి పనులలో సాయం చేయమని, ఎవరి రోగంలో స్వస్థపరచండి, హృదయంలో నెమ్మది లేక బాధపడుతున్న వారికి ఆదరణ దయచేయండి అయ్యా. మీరున్నారని నమ్ముచున్నాం, మీరు లేకపోతే మేము ఉండలేం కదా. మీరే ఆదరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సాహసం, సదాకాలం దేవుని కాపుదల మనకు తోడై ఉండి దైవ చిత్తానుసార కృపతో దేవుడిని నిలబెట్టి బలపెట్టి